मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం. ధన్యవాద ప్రణామ్. సో ఇవాళ మనము చెప్పుకోబోయేటటువంటి శ్లోకం వచ్చేసి 2వ అధ్యాయంలోని 62వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు మానవుడు వాటి పట్ల ఆసక్తిని పెంచుకొనును. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమగును, కామము నుండి క్రోధము కలుగును. హరే కృష్ణ. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే ఇంద్రియాలని మనస్సుని ఏ విధంగా నిగ్రహించుకోవచ్చు, ఇంద్రియాలని మనస్సుని ఏ విధంగా నిగ్రహించుకోవచ్చు అని చెప్పేసి భగవద్గీత థీమ్లో మనం మాట్లాడుకుంటున్నాము. ఇంద్రియాలని మనస్సుని ఈ విధంగా నిగ్రహించుకోవాలి. సో అందులో వచ్చేసి చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము, ముఖ్యమైనటువంటి అధ్యాయము 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి శ్లోకం కృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతున్నది. ఏ విధముగా మనిషిలో కోపం అనేది వస్తుంది, కోపం ఎక్కడి నుంచి వస్తున్నది, మనస్సు ఎందుకు విచలితమవుతున్నది అంటే మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే ధ్యాయతో విషయాన్ పుంసః. ఇక్కడ మొదలవుతుంది అనమాట ధ్యానం. ఎక్కడి నుంచి ధ్యానము? ఇంద్రియార్థాలపైనటువంటి చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి సంఘం అనేది ఏర్పడుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే మనుషులు, లేకపోతే ఒక మనిషి ఎప్పుడైతే ధ్యానించడం మొదలు పెడతాడో ఇంద్రియార్థాలను చూసి వాటి పట్ల మన ధ్యాస వెళ్ళింది, ఇంద్రియార్థాల గురించి మళ్ళా పదే పదే ధ్యానం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే సంగస్తేషు ఉపజాయతే. సంగస్తేషు ఉపజాయతే అంటే సంగ అంటే వాటి పట్ల ఆసక్తి అనేది మనకు కలుగుతుంది. ఇంద్రియార్థాల పట్ల ఆసక్తి అనేది ఎలా కలుగుతుంది అంటే ఆ ఇంద్రియార్థాలపైన ధ్యానించడం వల్ల. ఇంద్రియార్థాలపైన ఎవరైనా ధ్యానిస్తారండి అంటే మనకి కంటికి సరిపోయేది, కంటిని అట్రాక్ట్ చేసేటువంటి అందమైనటువంటి విషయాన్ని చూడడం కానీ, లేకపోతే మనకి చెవులకి నచ్చేటువంటి వినసొంపైనటువంటి పాటలను వినడము, ఆ విధముగా ఇంద్రియాలు ఇంద్రియార్థాల వైపు లాగబడుతున్నాయి. ప్రతి ఒక్క ఇంద్రియము కూడా ఇంద్రియార్థాల వైపు లాగబడుతున్నది. అయితే మనము ఎప్పుడు ఏం చేస్తామంటే ఇంద్రియాలని ఇంద్రియార్థాల నుంచి దూరంగా పెడతాం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక స్వీట్ తినాలని అనిపించవచ్చు, కానీ మళ్ళీ ఇప్పుడు ఈ స్వీట్ తింటే మనకి ఏమవుతుందో అనే భయంతో మనం ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇంద్రియార్థాలు ఎప్పుడు కూడా ఇంద్రియాలు లాగుతూ ఉంటాయి. అయితే ఎక్కడ వీక్ అయిపోతాం మనం అంటే ఆ ఇంద్రియార్థాలని ధ్యానించడం వల్ల వస్తుంది సమస్య. ఇంద్రియార్థాలపైన ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు మనకి సంగము అనేది ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తారు. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రోడక్ట్ని చూపిస్తున్నారు. అంటే డిజైరబిలిటీని క్రియేట్ చేస్తున్నారు. డిజైరబిలిటీ అంటే మన మనస్సులో వాటి పట్ల మళ్ళా అదే పదే అదే మెదులుతూ ఉంటే మనకు అదే కావాలి అనిపించేలాగా వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే వాళ్ళకి సైకాలజీ బాగా తెలుసు. ఎవరైతే అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో ఉంటారో, ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారో, ఎవరైతే పుస్తకాలు రాస్తారో, అవునా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉంటారో వాళ్ళకి సైకాలజీ చాలా బాగా తెలుస్తుంది. సో మనుషుల యొక్క సైకాలజీ వాళ్ళు చక్కగా స్టడీ చేసేసారు. ఏంటది అంటే పదే మనకి ఏది కావాలో దాన్ని పదే చూపించడం వల్ల, దాని గురించి వాళ్ళు చాలా గొప్పగా చూపించడం, మంచిదానికి ఒక మ్యూజిక్ పెట్టి అలా చూపించడం వల్ల మనకి అది కావాలి అని అనిపించేలాగా చేస్తారు. అది ఏదైనా బిస్కెట్ అయి ఉండొచ్చు, లేకపోతే చాక్లెట్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, అది ఒక తిండి పదార్థం అయి ఉండొచ్చు. ఇది మనకి కావాలి అనిపించేలాగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు, అవునా. అదే ధ్యాయతి విషయాన్ని పుంస అంటే మొట్టమొదటిగా మనము ఆ ఇంద్రియార్థాలపైన
ధ్యానించడం వల్ల ఏం జరుగుతుందంటే సంగము అనేది ఏర్పడుతుంది. సంగం అంటే అటాచ్మెంట్, ఫస్ట్ స్టెప్ అది. తర్వాత సంగాత్ సంజాయతి కామ. సంగాత్ సంజాయతి కామ అంటే అట్టి ఆసక్తి నుండి కామం ఉత్పన్నమవుతున్నది. కామం అంటే విపరీతమైనటువంటి కోరిక. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణం యొక్క లక్షణం ఏమిటి అంటే కామం, కోరిక. అంటే నేను చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు రజోగుణంలో. సో నాకు అది కావాలి, నేను నా ఇంద్రియాలను సుఖపెట్టాలి అని మనసు లాగుతుంది. అంటే ఇంద్రియాల తరఫున మనసు లాగుతుంది అనమాట. ఆత్మని లాగేసి మన చేత ఆ ఇంద్రియార్థాల వైపు తీసుకెళ్ళిపోతుంది. సో అది కామం. సో ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ భగవంతుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. తర్వాత కామాత్ క్రోధోభి జాయతే. కామాత్ క్రోధోభి జాయతే. కామం నుండి క్రోధం వస్తుంది, కామం నుంచి క్రోధం వస్తుంది. ఒక కోరిక చాలా ప్రబలముగా అయిపోయినప్పుడు, ఇప్పుడు అది కనుక మనకి దొరక్కపోతే, మనం కోరుకున్నది మనకి దొరకకపోతే మనకి కోపం వస్తుంది. సో ఇలా కూడా మనం ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి కోరుకుంటాం. దేవుడా నాకు ఇది కావాలి, లేకపోతే నాకు ఇన్ని మార్కులు కావాలి, లేకపోతే మా పిల్లలకి ఇది కావాలి, ఏదైనా మనం కోరుకుంటాం ఒకటి. అది కోరుకున్న తర్వాత అది మనకి దొరకలేదు అనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది? కోపం వస్తుంది. ఎవరి మీద? దేవుడి మీద కూడా కోపం వస్తుంది. మనకి ఎందుకు, మనకి కావాల్సింది నాకు దొరకలేదు అని మనకి కోపం వస్తుంది. లేకపోతే మన బంధువుల పట్ల కానీ, మన మిత్రుల పట్ల కానీ, మన పైన మనకే కోపం కూడా వస్తుంది. ఎప్పుడైతే మనకి కావాల్సిందే మనకి దొరకదో, ప్రబలమైనటువంటి కోరిక మనలో ఉంది కానీ మనకి కావాల్సినది మనకి దొరకడం లేదు అంటే, నేను దానికి అర్హుడిని అని నేను నమ్ముతున్నాను కానీ నాకు అది దొరకడం లేదు, కాబట్టి నాకు కోపం వస్తుంది. కోపం అనేది అలా వస్తుంది. కోపానికి రూట్ కాజ్ ఏంటి అంటే అదనమాట. అయితే ఇదంతా కూడా ఎందుకు జరుగుతున్నది? ఇంద్రియాలు ఇంద్రియార్థాల వైపు ఎందుకు వెళుతున్నాయి? ఈ ఇంద్రియార్థాల వైపు వెళ్లకుండా ఇంద్రియాలని ఏ విధంగా సంయమం చేసుకోవాలనేది ఇవాళ టాపిక్. ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, కృష్ణ చైతన్యం లోపించినటువంటి వ్యక్తి ఇంద్రియార్థములను గురించి చింతిస్తూ భౌతిక వాంఛలను లోసగును. సో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో ఉండమో అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఇంద్రియార్థాలు మనని లాగుతాయి. ఎంతసేపు అయితే మనము కృష్ణ చైతన్యంలో ఉంటామో అంతవరకు మన ఇంద్రియాలు మన కంట్రోల్లోనే ఉంటాయి. అన్ని ఇంద్రియాలని కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, కృష్ణుడి చైతన్యంలో వాటిని పెట్టాలి. కృష్ణ చైతన్యంలో ఉన్నంత వరకు మాయ మనని తగలడానికి ఎటువంటి అవకాశం అనేది లేదు. అయితే మరి 24 గంటలు మేము కృష్ణ చైతన్యం చేయాలా అండి? ఎలా కుదురుతుంది అంటే, అవును 24 గంటలు చేయాలి. 24 గంటలు చేయాలి. ఎందుకంటే ఒక్క నిమిషమైనా కూడా మన కృష్ణ చైతన్యాన్ని వదిలిపెట్టామనుకోండి, వెంటనే మన మనస్సు మన కంట్రోల్ తీసేసుకొని ఇంద్రియార్థాల వైపు ఇంద్రియాలని గట్టిగా లాగేసి మళ్ళీ పడిపోయేలా చేస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చైతన్య చరితామృతంలో ఏం చెప్పారంటే, కృష్ణ భూలిసేయి జీవ అనాది బహిర్ముఖ అతైవ మాయాతార దేయ సంసార దుఃఖ అని చెప్పారు. కృష్ణుణ్ణి ఎప్పుడైతే మనం మర్చిపోతామో, కృష్ణుణ్ణి మర్చిపోయాడు జీవుడు, అనాది కాలంగా బహిర్ముఖుడై కృష్ణుణ్ణి జీవుడు మర్చిపోయాడు. అలా చేయడం వల్ల ఏం జరుగుతోంది? మాయా తారాదేయ సంసార సుఖ అంటే మాయ వెంటనే పట్టుకొని ఆ జీవుణ్ణి సంసారంలో ఉన్నటువంటి క్లేశాలని, అంటే ఈ జన్మ మృత్యు పరంపరల యొక్క దుఃఖాలని మనకి మాయ అనేది మనకిస్తున్నది. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కృష్ణుని ఎప్పుడైతే మర్చిపోతామో వెంటనే మాయ పట్టేసుకుంటాం. అది బొమ్మ బొరుసులాగా అనమాట. ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు. కృష్ణుడు ఉంటే మాయ ఉండదు, మాయ ఉంటే కృష్ణుడు ఉండడు. రెండు ఉండడానికి ఎటువంటి సాధ్యం అనేది లేదు. కృష్ణ చైతన్యంలో ఉన్నంత వరకు మన మనస్సు అయితే కనుక మన చేతిలోనే ఉంటుంది. ఏ నిమిషం అయితే, ఏ క్షణం అయితే కృష్ణుడిని వదిలేస్తామో, కృష్ణుడిని మర్చిపోతామో, కృష్ణుడిని మర్చిపోయిన వెంటనే
మన ఇంద్రియాలు ఏం జరుగుతాయి? ఇంద్రియార్థాల వైపు వెళ్ళిపోతాయి. ఇంద్రియార్థాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే నష్టం అని మనకు అనిపించవచ్చు. వచ్చినటువంటి సమస్య ఏంటంటే మాయా తారేదేయ సంసార దుఃఖ. ఎవరైనా దుఃఖాన్ని కోరుకుంటారా? ఎవరికి దుఃఖం ఇష్టం ఉండదు. మాయ ఏం చేస్తుందట? దుఃఖాన్ని ఇస్తుంది. మాయ దుఃఖాన్ని ఇచ్చేస్తుంది. అది వచ్చినటువంటి ప్రాబ్లం ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి? నిజమునకు ఇంద్రియములకు సరి అయిన వ్యాపకములు ఎల్లప్పుడూ అవసరం. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవలో వాటిని వినియోగించినచో అవి భౌతిక వస్తు సేవనే కోరుకొనును. అంటే ఏం జరుగుతుందంటే మన ఇంద్రియాలకు ఏదైనా ఒక వ్యాపకం కంపల్సరీగా కావాలి. ఎటువంటి వ్యాపకం లేకుండా ఇంద్రియాలు ఉండలేవు. ఇవి జడ పదార్థాలు కాదా? కళ్ళున్నవి ఎందుకని? చూడడానికి. చెవులున్నవి ఎందుకు? వినడానికి. అలాగే ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక పని అనేది ఉన్నది, ఒక క్రియ అనేది ఉన్నది. అది ఆ వ్యాపకం లేకుండా మనం దాన్ని నిగ్రహించుకోవడానికి తయారు చేసాం అనుకోండి. బౌద్ధ మతస్థులు చెప్పిన విధంగా అన్నిటినీ చెవులు మూసేసుకొని, ముక్కు మూసేసుకొని, కళ్ళు మూసుకొని ఉండలేం. మనం జడ పదార్థాలను కాదు కదా. సో ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది, ఖచ్చితంగా వినాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మనము చూస్తూనే ఉంటాం అన్నిటిని. దేన్ని కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ అది చూస్తూ కూడా మన మనస్సు మన నిగ్రహంగా ఉండాలి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమయుక్త సేవలో, అంటే భక్తియుత సేవలో మనం నెలకొని ఉండాలి. భగవంతుడి యొక్క భక్తి అనేది మనం ఏమనుకుంటామంటే ప్రతిరోజు పొద్దున్న లేచి ఒక 10 నిమిషాలు ధ్యాన శ్లోకాలు, లేకపోతే ఏదైనా సహస్రనామం, ఏదైనా ఒక 10 నిమిషాలు చెప్పుకొని, లేకపోతే ఒక చిన్నగా పూజ చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుందని అనుకుంటాం. కానీ అలా కాదు. మనం నిరంతరము కృష్ణ భగవానుడి యొక్క సేవలో మనం నెలకొని ఉండాలి. ఏ విధంగా ఉండవచ్చు? ప్రత్యక్షంగా అయి ఉండవచ్చు, పరోక్షంగా అయి ఉండవచ్చు. ప్రత్యక్షముగా సేవలో మీరు ఉండాలంటే భగవంతుడి యొక్క ప్రచారం చేస్తే ప్రత్యక్షమైనటువంటి సేవలో ఉంటారు. అయితే భగవంతుడి యొక్క విగ్రహాల యొక్క ఆరాధన చేస్తే ప్రత్యక్షమైనటువంటి సేవలో ఉంటారు. పరోక్షమైనటువంటి సేవలో ఉండాలంటే మీరు చేసినటువంటి పనిలో, మీకు వచ్చినటువంటి ఫలితంలో, మీరు భగవంతుడి యొక్క సేవలో కనుక వినియోగం చేసినట్లయితే అది భగవంతుడి సేవ అయిపోతుంది. మీరు చేసిన పని అంతా కూడా భగవంతుడి సేవ అయిపోతుంది. కాబట్టి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే మనము సంపాదించిన వాటిలో 50% వరకు మనం యాక్చువల్గా భగవంతుడికి ఇవ్వాలి అని ప్రభుపాదుల వారు చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అంటే 50% అంటే 50% ఇవ్వాలని కాదు, 50% వరకు ఇవ్వచ్చు. అంటే మనం ఎప్పుడైనా కూడా భగవంతుడి సేవా కార్యక్రమాలలో దానం ఇచ్చినప్పుడు మనకు ఎలా అనిపించాలంటే మనకు కొంచెం గిరినట్టుగా అనిపించాలి, కొంచెం కష్టంగా అనిపించాలి. అంతవరకు ఇవ్వాలి. ఎంత అమౌంట్ ఇవ్వాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అని అనిపించేంత వరకు ఇవ్వాలి. ఇది ఒక ఈజీగా అయిపోతుందిలే ఇచ్చేస్తాం అని అనిపించేది అది ఇవ్వడం కాదు. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇలా చేయడం వల్ల మనం చేసేటువంటి సేవ, ఏ పనైనా, భౌతికమైన పని ఉండొచ్చు, ఏ పనైనా ఉండొచ్చు, మనం చేసేటువంటి రోజువారి పనులన్నీ కూడా అది భక్తియుత సేవ కిందనే అయిపోతుంది. అంటే భగవంతుడి సేవ కోసం, అంటే మనం భగవంతుడి కోసమని మనం ఈ పని చేస్తున్నాం అనేటువంటి చైతన్యంలోకి వస్తాం ఎప్పుడైతే ఈ విధంగా చేస్తాం. ఎందుకంటే ప్రతిరోజు నేను పనికి వెళ్తున్నాను, పనికి వెళ్ళి సంపాదించిన వాటిలో నేను భగవంతుడికి నేను అర్పిస్తున్నాను. ఈ విధంగా అయితే కోలావేచ శ్రీధర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుడు. చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుడు కోలావేచ శ్రీధర్. ఈ కోలావేచ శ్రీధర్ ఏం చేసేవాడంటే ఆయన ఆకులు అమ్ముకునేవాడు, అరిటాకులు. ఈ అరిటాకులు అమ్ముకొని, అరిటాకులు అమ్ముకుంటే ఎంత వస్తాయండి? రోజంతా కూర్చొని కాసేపు కొన్ని గంటలు కూర్చొని అరిటాకులు అమ్ముకుంటాడు అంతే. సో అరిటాకులు అమ్ముకుంటే ఎన్ని వస్తాయండి? ఏదో ₹1, ₹2. ఆ వచ్చిన ₹2లోనే ఆయన ఏం చేసేవాడట, అందులో సగం వరకు, లేకపోతే ఇంకా ఎంతో అమౌంట్ అందులో ఏం చేసేవాడంటే దాన్ని తీసుకుపోయి గంగా నదికి పూజకి ఇచ్చేవాడట. అలాగే భగవంతుడి యొక్క భక్తులకి సేవలో ఇచ్చేవాడట. సో అంటే ఏం చేస్తున్నాడు ఆయన అంటే ఎంత వచ్చిందనేది కాదు ముఖ్యం. ఆయన చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో వచ్చినటువంటి దాన్ని అతి తక్కువ అరిటాకులు అమ్ముకునేవాడు కూడా ఏం చేశాడు, ఆయన భగవంతుడి సేవలో పెడితే అప్పుడు ఏం జరిగింది? అయితే చైతన్య మహాప్రభు ఆయన పట్ల చాలా ఆకర్షితుడయ్యేవాడు. చైతన్య మహాప్రభు ఎప్పుడూ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిస్తూ ఉండేవాడు, ఆట పట్టిస్తూ ఉండేవాడు. అయితే ఈ కోలావేచ శ్రీధర్కి తెలిసేది కాదు చైతన్య మహాప్రభు దేవాది దేవుడు వచ్చి ఆట పట్టిస్తుండేవాడు. ఏమో ఈ కోలావేచ శ్రీధర్ ఎంత అరిటాకులు అంటుతాడనమాట. ఇది ₹1 అండి, ₹2 అని చెప్తాడు. చెప్తే
ఏంటో ఇంత చేసేస్తున్నావు నువ్వు, అసలు అందరినీ దోచేస్తున్నావయ్యా. నాకు తెలుసు నువ్వేవో బంగళాలు ఏవో కట్టే ఉంటావు ఖచ్చితంగా, నీకు చాలా ఆస్తుంది మాకు తెలియదు, కానీ నువ్వు కనిపించడానికి ఇలా కనిపిస్తావు, కానీ నీ వెనకాల చాలా ఉంది అని. ఎప్పుడు అలాగంటాడు, ఈ వెనకాల చాలా వెనకాల వేసుకున్నావు నువ్వు, మాకు తెలుసు అని. ఎవరు నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు అందరినీ మోసం చేయగలవు, నన్ను మోసం చేయలేవు. నువ్వు చాలా వెనకేసుకొస్తున్నావు నీ దగ్గర చాలా ఉంది. నీ అందరినీ మోసం చేసి నువ్వేమో 10 పైసలకు కొని ₹1 అమ్ముతావా? ఇచ్చేయి, నాకు ఫ్రీగా ఇచ్చేయి అని చెప్పి ఫ్రీగా తీసుకెళ్ళిపోయేవాడు. అలా ప్రతిరోజు అల్లరి చేసేవాడు అని షాప్కి వచ్చి. అంటే ఊరికి ఆట పెట్టించేవాడు భగవంతుడు. అంటే భగవంతుడిని సైతం ఆకర్షించాడు ఆయన. ఆ విధంగా మనం చేసేటువంటి సేవ ఎలా ఉండాలంటే, మనం భగవంతుడిని వెళ్ళి దర్శించడానికి వెళ్ళడం కాదు, మనం చేసిన సేవ ఎంత అద్భుతంగా సేవ చేయాలంటే భగవంతుడే మన పట్ల ఆకర్షితమై మనల్ని చూడాలి. ఇది ప్రిన్సిపల్. ఇక భక్తియుత సేవ అనేది ఎలాంటిది అంటే, మనం అనుకున్నట్లుగా ఏదో కాసేపు కొద్దిపాటిగా చేస్తే చాలు అని అనుకోవడం కాదండి. భక్తియుత సేవ అనేది నిరంతరమైనటువంటి సేవ. ఇప్పుడు ఒక తల్లి ఉన్నదనుకోండి, అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి ఎంత సేవ చేస్తే ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతాడండి? తల్లిదండ్రులు ఎంత సేవ చేస్తే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఎంతో సేవ చేయాలి, అవునా? లేకపోతే మీరు ఒక చిన్న కొట్టు కానీ ఒక బిజినెస్ కానీ స్టార్ట్ చేశారనుకోండి, ఇప్పుడు ఆ బిజినెస్లో మీరు ఎంత సేవ చేస్తే, ఎంత వర్క్ చేస్తే అది ఒక స్టేజ్కి వస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అది ఒక స్టేజ్కి వస్తుంది. పోనీ పిల్లలు చదవడానికి వెళ్ళినా కూడా ఎంత చదువుకుంటే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి ఇంజనీర్ అని చెప్పించుకుంటారు. ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి. సో ఇదంతా కూడా రకరకాలైనటువంటి సేవలు, ఇవన్నీ భౌతికమైనటువంటి సేవలు. అయితే మనం భగవంతుడి సేవ మనం ఎందుకని అంత ఈజీగా తీసుకుంటున్నాం? భగవంతుడి సేవ కూడా చాలా చాలా ముఖ్యమైనది. భగవంతుడి సేవ కూడా చాలా చాలా ముఖ్యమైనది. అండ్ అదొకటి ప్రత్యక్షముగా చేయవలసినటువంటిది సేవ అనేది. అంటే భగవంతుడి ప్రచారం చేస్తున్నాం అనుకోండి, అది కూడా ఒక అద్భుతమైనటువంటి సేవ. భగవంతుడి యొక్క ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి, భగవంతుడి గురించి చెప్పాలి. కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఎవరైతే నా ప్రచారాన్ని చేస్తారో వాళ్ళంటే నాకు చాలా 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 ప్రియము, అంతకన్నా ప్రియమైనటువంటి వాళ్ళు భక్తులు నాకు ఎవరూ లేరు అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. నా సందేశాన్ని నలుగురికి తెలియజేస్తే అంతకన్నా గొప్ప సేవ ఇంకొకటి లేదు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి భగవంతుడి సేవ చేయాలి. రకరకాలుగా సేవించవచ్చు. భగవంతుడిని మనం విగ్రహారాధన చేయవచ్చు, లేకపోతే మన ఆలయంలో కానీ మన మందిరంలో కానీ అందంగా అలంకరించి భగవంతుడి యొక్క సేవ అర్చన కార్యక్రమాలు చేయవచ్చు. భగవంతుడికి ప్రసాదం మనం భగవంతుడికి నివేదన చేసి అందరికీ వితరణ చేయవచ్చు. ప్రభుపాదుల వారి పుస్తకాలని యొక్క వితరణ చేయవచ్చు. ఈ భగవద్గీత భాగవత అనేటువంటి గ్రంథాలని మనము కొంచెం సమయం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు. చాలా ఈజీ, ఇదేం పెద్ద కష్టం కాదు. మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, కొన్ని భగవద్గీత పుస్తకాలను తెప్పించుకోవాలి. ఒక 2-3 తెప్పించుకోండి. ఫస్ట్ అయితే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఎప్పుడైతే కనుక ఒక ఏకాదశి వచ్చినా, మొన్న తొలి ఏకాదశి అయింది, అలా ఏదైనా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయినప్పుడు మీరు ఆలయాలకు వెళ్ళి ఆలయంలో అక్కడే నుంచొని చక్కగా తిలకం ధరించి చక్కటి దుస్తులను ధరించి అక్కడ వచ్చేటువంటి భక్తులకి మన భగవద్గీతను చూపించడము, వాళ్ళకి ఇవ్వడం కనుక చేసామనుకోండి, ఇవ్వడం అంటే ఫ్రీగా ఇవ్వద్దు, మీకు ఎంతకు దొరికితే అంతకి ఇవ్వండి. మీరు ఇచ్చుకోగలిగితే ఫ్రీగా ఇవ్వండి, అది మీ ఇష్టం. చాలామంది అడుగుతారు ఫ్రీగా ఇచ్చేయండి అని, అది మీ ఇష్టం. కాకపోతే మనము మీ స్టెబిలిటీ చూసుకొని మీరు ఇవ్వాలి, అది మీ ఇష్టం అది. సో అయితే మనము ఈ భగవద్గీత వితరణ చేయాలి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ప్రచారం చేయలేకపోయినా ప్రచారం చేసినట్లు అవుతుంది. అది ఇంకా అద్భుతమైనటువంటి ప్రచారం. ఓకే, అంటే మన భగవంతుడి యొక్క సేవలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు స్కూల్లో టీచర్ క్లాస్ చెప్తుంది పాఠం, పిల్లలందరూ కూర్చుంటారు. వాళ్ళు కూర్చొని టీచరు గంట సేపు కంటిన్యూస్గా చెప్తూనే పోతుంది. వీళ్ళు అలా వింటూ ఉంటారు. కాసేపు ఏవో ఆలోచనలు వస్తాయి, కాసేపు ఫ్రెండ్ కేసు తిరిగి చూస్తారు, కాసేపు రబ్బర్ చూస్తారు, పెన్సిల్ చూస్తారు, పెన్ చూస్తారు, బుక్ తెచ్చానా లేదా అని చూసుకుంటారు. ఎలాగోలా టైం అయిపోతుంది మొత్తం అంతా. అలా కాకుండా అదే యాక్టివ్గా అంటే ఏంటంటే, ఇన్వాల్వ్ చేసుకొని, సపోజ్ టీచర్ ఒక హోంవర్క్ ఇచ్చింది అనుకోండి, అసైన్మెంట్ ఇచ్చి, లేకపోతే వచ్చి క్లాస్లో వచ్చి పైన వచ్చి బోర్డు మీద సాల్వ్ చేయమని చెప్తాను. అప్పుడు అది యాక్టివ్గా, అప్పుడు మీకు వేరే ఆలోచన రావు. మీరు బోర్డు ఎక్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇంకా వేరే ఆలోచన రావడానికి ఎటువంటి ఛాన్సే లేదు, అవునా? అలాగే ఒక టీచర్కి ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్ అసిస్టెంట్ అని పెట్టుకుంటారు.
టీచింగ్ అసిస్టెంట్ అంటే టీచర్కి అసిస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్స్ని దిద్దడం, లేకపోతే క్వశ్చన్ పేపర్ సెట్ చేయడము, లేకపోతే ఆన్సర్స్ని వెతికి పెట్టడము, అలాగా ఏదైనా ఒక యాక్టివిటీ ఉంటుంది. ఇది యాక్టివ్ సేవ అంటే. సో సేవ అనేది యాక్టివ్గా ఉండాలి. సో ఎలాగైతే శ్రవణము కీర్తనం, శ్రవణం కీర్తనం, కీర్తన చేయాలంటే శ్రవణం చేసి ఉండాలి. ఎవరైతే వినలేదో వాళ్ళు కీర్తన చేయలేరు. అవునా? మనం చూస్తాం కొంతమంది ఎవరైతే చెవిటి వాళ్ళ కింద పుట్టి ఉంటారో దురదృష్టవశాత్తు వాళ్ళకి మాటలు రావు. అవును కదండి, వాళ్ళకి మాటలు రావు. ఎందుకంటే వాళ్ళు వినలేదు కాబట్టి. వినకపోతే మాట రాదు. అలాగే శ్రవణం చేయాలి. ఫస్ట్ మొట్టమొదటిగా చక్కగా శ్రవణం చేయాలి. వినగా 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 నెక్స్ట్ కీర్తన చేయాలి, భగవంతుని కీర్తించాలి. ఎందుకు చేయాలి అంటే అలా చేయడం వల్ల, నిరంతరము చేయడం వల్ల మన ఇంద్రియాలు నిగ్రహంలో ఉంటాయి. మీరు 24 గంటల్లో ఎంతసేపు లేచినంత వరకు మీరు చేస్తే కృష్ణ చైతన్యంలో ఉంటే ఇంద్రియాల నిగ్రహంలో ఉంటాయి. మీరు కనుక ఒక 10 నిమిషాలు రెస్ట్ అని వదిలేశారనుకోండి, ఆ 10 నిమిషాల్లోనే మనసు పట్టేసుకుంటుంది. ఇదే ఫార్ములా, ఇంకా వేరే ఫార్ములా అనేది లేదు. ఇదే ఫార్ములా. ఒక్క 5 నిమిషాలు, 1 నిమిషం, ఒక అర సెకండు మీరు వదిలిపెట్టినా కూడా మనస్సు అనేది లాగేస్తుంది ఇంద్రియార్థాల వైపు. కాబట్టి కృష్ణ చైతన్యంలో యాక్టివ్గా సేవ తీసుకోవాలి, యాక్టివ్గా సేవ చేయాలి. జస్ట్ మనం ప్యాసివ్గా వినడమే కాదు, యాక్టివ్గా మనం అందులో పార్టిసిపేట్ చేయాలి. అవునా? ఏ విధంగా అయితే కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉంటారు స్కూల్లో. వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున అసెంబ్లీలో ప్రేయర్స్ అవుతారు కొంతమంది పిల్లలు, కొంతమంది క్లాస్ లీడర్ కింద పనిచేస్తారు, కొంతమంది అటెండెన్స్ తీసుకుంటారు, కొంతమంది మానిటర్ కింద ఉంటారు, కొంతమంది ఏం చేస్తారు, యాన్యువల్ డేలో వాళ్ళు ఏదైనా డ్రామా చేస్తారు. సో డ్రామా చేసినప్పుడు ఇదంతా కూడా యాక్టివిటీస్, అంటే యాక్టివ్ లెర్నింగ్ అనమాట. ఒక యాక్టివ్గా మనం అందులో ఇన్వాల్వ్ అయినట్టు, ప్యాసివ్గా కాదు, పరోక్షంగా కాదు, యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఏదైనా ఒక పని చేసినప్పుడు యాక్టివ్గా అందులోపల ఉండాలి. మనం యాక్టివ్గా చేయాలి. అది చాలా ముఖ్యమైన పని. మనం అనుకుంటాం భక్తి అంటే ఏం లేదండి, ఫోటో పెట్టి అగరబత్తి చెప్పేస్తే 5 నిమిషాలు అయిపోతుంది. అది యాక్టివిటీ అంటే అది కూడా ఒక రకమైన యాక్టివిటీ, అది సరిపోదు, ఇంకా చాలా చేయాలి మనం. అలా చేస్తే కానీ మన మనస్సు ఇంద్రియాలని అసలు నిగ్రహించడం అనేది అసాధ్యమండి. ఎందుకంటే ఇవాల్టి ప్రపంచంలో ప్రతి బిజినెస్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే మీరు మీ ఇంద్రియాలని నిగ్రహించుకోకూడదని కోరుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఒక దీపావళి పండుగ వచ్చింది అనుకోండి, లేకపోతే సంక్రాంతి పండుగ వచ్చింది, ఉగాది పండుగ వచ్చినప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా బిజినెస్ సేల్స్ అవుతాయి. అవునా? సో ఇప్పుడు చీరలు అమ్ముకునే వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేకపోతే బంగారం అమ్మే వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఫుడ్ స్టాల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే సినిమా హాల్లో అయినా అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఎంతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుంటారు. వాళ్ళ కోరిక ఏంటంటే జనాలందరూ కూడా వచ్చేసి ఈ పండగల సమయంలో, ఎందుకంటే పండగల సమయంలో మనం ఏంటంటే కొంచెం సంతోషంగా ఆనందంగా ఉంటాం కదా, ఆ సంతోషంలో మన ఫ్రెండ్స్ని చూసి అందరిని చూసి మనం మర్చిపోతాం. ఇంకా అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎక్కడేం చేస్తున్నాము అనేది మర్చిపోతాం. ఒక లిమిట్ అనేది వెళ్ళిపోతుంది మైండ్ నుంచి. అదే వాళ్ళకి కావాల్సింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మాల్స్ని చాలా పెద్దగా, అందంగా, చాలా లైటింగ్ పెట్టి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. చాలా పెద్ద పెద్దగా బ్యూటిఫుల్గా తయారు చేస్తారు. వాళ్ళకి ఏం కావాలి అంటే మనం ఆ పండగ సమయంలో పండగ వచ్చేసింది, పండగ వచ్చేసింది, పండగ వచ్చేసింది అనే ఆనందంలో పిచ్చోళ్ళలాగా మనం మొత్తం డబ్బులన్నీ తీసి పడేస్తే వాళ్ళు చాలా హ్యాపీ. కాబట్టి ఇప్పుడు పరిస్థితిలో ఏంటంటే అందరూ కూడా అట్రాక్ట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నారు. మీరు వెళ్ళారంటే అన్ని షాప్స్ చాలా అందంగా డెకరేట్ చేసుకొని, చాలా బాగా డిస్ప్లే చేసి మంచి మంచి ప్రోడక్ట్స్ని తయారు చేసి పెడతారు. ఫుడ్ ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు, షాపింగ్ ప్రోడక్ట్స్, బట్టలైనా ఉండొచ్చు, బంగారమైనా ఉండొచ్చు, ఏదైనా చాలా మంచి మంచి ఫోటోలు పెట్టేస్తారు, ఇది పెట్టేస్తారు, అది పెట్టేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్, అన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్స్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్, టీవీ ఓపెన్ చేస్తే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, ప్రతి చోట అడ్వర్టైజ్మెంట్స్. అండ్ మరి పోనీ రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద పెద్ద పెద్ద బోర్డ్స్. సో అంటే ఇవాళ ప్రపంచంలో ఇవన్నీ చూడకుండా ఉండగలమా మనం? ఇప్పుడు బండిలో వెళ్తుంటే రోడ్డు మీద ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ పెడతాడు, ఇంత అట్రాక్టివ్గా. అది చూడకుండా ఎలా వెళ్తారు మీరు? ఖచ్చితంగా దానికి చూస్తారు. మీరు ప్రతిరోజు వెళ్ళే రూట్ అయిపోయింది అది. రోజుకు 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు చూడడం జరుగుతుంది. అదే ధ్యాయతో విషయాలు పుంసహ అంటే ఒక 10 సార్లు చూసిన తర్వాత అరే ఇదేదో బాగుండే, ఇక్కడికి వెళ్తే బాగుండే అలా అనిపిస్తుంది నెక్స్ట్.
అలా మనకి దాని పట్ల ఒక రకమైన అట్రాక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అది కావాలి, ఇప్పుడు నేను చెయ్యాలి, నేను వెళ్ళాలి. ఇలాగా మన మనసు మనం లాగేస్తుంది. ఇవాళ పరిస్థితి చాలా కష్టం. ఎందుకంటే ఇంకా చాలా ఎక్కువగా ఈ అడ్వర్టైజింగ్, ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. చాలా అన్ని చోట్ల బోర్డ్స్ పెట్టేసి చాలా ప్రతి చోట ఎక్కడ దొరికితే మనం వదిలిపెట్టరు వాళ్ళు. మన మొబైల్ ఫోన్లో కూడా మీరు మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ఇలా ఫోన్ ఎవరికైనా ఫోన్ చేద్దాం, మన ట్రూ కాలర్ ఓపెన్ చేస్తే అందులో కూడా యాడ్ వచ్చేస్తుంది. అవునా? అందులో కూడా చిన్న యాడ్, ఒక వీడియో రన్ అయిపోతుంటుంది, వాడు ఏదో చూపించేస్తుంటాడు, 10 సార్లు రిపీట్ చేసేస్తుంటాడు. టీవీ ఆన్ చేస్తే టీవీలో, యూట్యూబ్ ఆన్ చేస్తే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో, ఇక ఎక్కడ వదిలిపెట్టేదే లేదనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ. సో అలాగా వాళ్ళకి ఏం కావాలంటే మనం చూపించి మన ఇంద్రియాలకి చూపించాలి. వాళ్ళు మనకు ఒక ఫీల్ తెప్పిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మనకి ఏమవుతుంది? మనకు నష్టం అవుతుంది. అన్ని విధాలుగా మనకు నష్టం అవుతుంది. కాబట్టి మనం నిగ్రహించుకోవాలి. మనం ఏ విధంగా నిగ్రహించుకోవాలి? మనం ఫోర్సిబుల్గా నిగ్రహించుకోవడానికి వేరే పద్ధతి అనేది లేదు. మీరు ఏం చేస్తారు? వేరే ఇంకేం ఆప్షన్ అని చెప్పండి. ప్రతిరోజు వాడు చూపించేస్తున్నాడు యాడ్స్, ప్రతిరోజు మనకు చూడాలనిపిస్తుంది. 10 మంది మాట్లాడుకుంటున్నారు, ఎంత బాగుందో సినిమా, ఎంత బాగుందో సినిమా, ఎంత బాగుందో సినిమా, వెళ్ళాలని అనిపిస్తుంది 10 సార్లు విన్న తర్వాత. ఎందుకంటే ప్రతి ఇంద్రియానికి వ్యాపకం కావాలి కాబట్టి. ఆ ఇంద్రియానికి వ్యాపకం ఇవ్వకపోతే అది కష్టపడుతుంది కదా. మన చెవులకి, కంటికి కావాలి ఏదైనా చూడడానికి, వినడానికి, తినడానికి. కాబట్టి దాన్ని పాజిటివ్గా ఎంగేజ్ చేసుకోవాలి. పాజిటివ్ ఎంగేజ్మెంట్ అనేది దానికి ఇవ్వాలి. పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే అప్పుడు ఖచ్చితంగా మన ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి. అంటే భక్తియుత సేవని చెయ్యాలి. భక్తియుత సేవ చేయడానికి ఎలా చేయాలండి? నాకేం యాక్టివిటీస్ దొరకట్లే అంటే 1 కాదు, 2 కాదు, ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనం చేయడానికి. భక్తియుత సేవ చేయడానికి మనం చెయ్యాలని అనుకోవాలి, కానీ చాలా ఉన్నాయి. అసలు మొట్టమొదటిగా స్టార్ట్ చేయడానికి మన 16 మాల జపం. 16 మాల జపం చేయడానికి 2 గంటలు పడుతుంది. సో మీరు 16 మాల జపం ఫస్ట్ చేయండి. అది కంపల్సరీగా చేయాలి. 2 గంటలు, 2 గంటలు మించి దానికే పట్టేస్తుంది. సో మీ సమయం అందులో వెళ్ళిపోతుంది, జపంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇలాంటి క్లాసులు అటెండ్ అవ్వచ్చు. భగవద్గీత క్లాసులు ఉన్నాయి, భాగవతం క్లాసులు ఉన్నాయి, అవి అటెండ్ అవ్వచ్చు. లేకపోతే మీరే చదువుకోవచ్చు పుస్తకాలు. ఇప్పుడు ప్రభుపాదుల వారి పుస్తకాలు ఉన్నాయి, ఎన్నెన్నో పుస్తకాలు. 1 కాదు, 2 కాదు, అసలు అనంతంగా ఉంది జ్ఞానం అందులో. సో పోనీ జ్ఞానం మాకు ఇంత ఫిలాసఫీ అర్థం కాదనే అది అవసరం లేదు. ఎందుకంటే భాగవతంలో అంత స్టోరీస్ కథల రూపంలో ఉంటుంది. చాలా అందంగా, చాలా అర్థమయ్యే విధంగా నీట్గా ఉంటుంది. ఎన్నో మంచి మంచి స్టోరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో భాగవతం చదువుకోండి, చైతన్య చరితామృతం చదవండి, ఈ 3 చదవచ్చు. ఇది కూడా కాదంటే ఇంకా చాలా ఉంటాయండి. అసలు ఇస్కాన్లో చాలామంది బ్రహ్మచారులు ఉంటారు. బ్రహ్మచారులు అంటే వాళ్ళందరూ కూడా ఐఐటీస్లో, ఇక్కడ పెద్ద పెద్ద కాలేజ్లో చదివి వాళ్ళు అక్కడ ఫుల్ టైం ఉంటారు. మనకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుంది, వీళ్ళందరూ ఏం చేస్తుంటారు ఇక్కడ ఇస్కాన్లో? ఐఐటి చదివి ఇక్కడ ఇస్కాన్లో చేరుకున్నారు, ఏం చేస్తుంటారు? ఖాళీగా కూర్చొని ఉంటారా? వీళ్ళేమో సన్యాసికి ఏం పని ఉంటుందని. అది తప్పండి. ఎందుకంటే వాళ్ళు చాలా 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 యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు 24 గంటల్లో ఎన్నో గంటలు భక్తియుత సేవలోనే ఉంటారు. అన్ని పనులు ఉంటాయండి, అన్ని పనులు ఉంటాయి చేయడానికి. చాలా 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 సేవలు ఉంటాయి అక్కడ. అంటే టెంపుల్ మేనేజ్మెంట్ నుంచి, సపోజ్ మనం చూస్తుంటాం కొన్ని యూట్యూబ్లో ట్రావెలింగ్ సంకీర్తన్ పార్టీ అని, అలా చాలా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు, కొంతమంది బ్రహ్మచారులందరూ కూడా ప్రభుపాదుల వారి పుస్తకాలన్నీ తీసుకొని ఒక పెద్ద బస్ తీసుకొని, బస్సులో తీసుకొని వెళ్తారు. కొంతమంది బ్రహ్మచారులు అందరూ వెళ్ళి ప్రతి ఒక్క ఊరికి వెళ్తారు. ఆ ఊళ్ళల్లోకి వెళ్ళి అక్కడ హరినామ సంకీర్తనం చేస్తారు. నగర సంకీర్తనం చేస్తూ భగవద్గీత పుస్తకాలను వితరణ చేస్తారు. అలాగే భగవద్గీత, భాగవత పుస్తకాలను వితరణ చేస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలతోటి మాట్లాడి ఎక్కడో వాళ్ళకి ప్లేస్ ఇస్తారు. ఏదైనా ఒక టెంపుల్లో కానీ ఎక్కడో అక్కడ ప్లేస్ ఇస్తారు ఉండడానికి. అక్కడ వాళ్ళే వండుకుంటారు. వాళ్ళ గ్యాస్ స్టవ్ అన్నీ వాళ్ళు తీసుకెళ్తారు, వెజిటేబుల్స్ తీసుకొని వాళ్ళే వండుకొని ప్రసాదం భగవంతుడికి ఆఫర్ చేసి తీసుకుంటారు. సో చేయడానికి అసలు 100 యాక్టివిటీస్ ఉన్నాయండి. అలా కాదంటే కొంతమంది భక్తులు మనం చూస్తున్నాము, వాళ్ళందరూ ఏం చేస్తారంటే బుక్స్ చదువుతారు, బాగా చదివి పిహెచ్డి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నితాయ్ సేవని మాతాజీ ఉన్నారు, ఆవిడ డాక్టరేట్. జగత్ సాక్షి ప్రభు ఉన్నారు, ఆయన భగవద్గీతలో పిహెచ్డి చేశారు. అంటే అకాడమిక్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిహెచ్డి చేయొచ్చు. అంటే మీకు అకాడమిక్ లైన్లో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు బాగా బుక్స్ చదవాలి, రాయాలంటే మీరు పిహెచ్డి చేయొచ్చు. మీకు బుక్స్ రాయాలంటే బుక్స్ రాయండి, ఎవరు వద్దన్నారు?
మీరు ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏవో ఆర్టికల్స్ వస్తుంటాయి, అంతర్యామి ఇవి అవి అని, ఈనాడు న్యూస్ పేపర్లో ఇక్కడక్కడ. సో మీరు ఏదైనా మీకు నచ్చిన లోకల్ న్యూస్ పేపర్ని సెలెక్ట్ చేసుకొని మీకు తెలిసినటువంటి విషయాన్ని చాలా ఈజీగా మంచి భాషలో రాసి పంపించండి న్యూస్ పేపర్కి. ప్రతిరోజు ఆర్టికల్స్ పంపించండి. ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి, స్పిరిచువల్ మ్యాగజైన్స్, వాటికి రాయండి, ఆర్టికల్స్ రాయండి, మీ రియలైజేషన్స్ని రాయండి. సో ఈ విధంగా ఏదైనా చేయొచ్చు. మీరు పుస్తకం రాయండి, ప్రభుపాద మీద పుస్తకం రాయండి. ఎవరైనా ఏదైనా చేయవచ్చు. ఇది చేయొద్దు, ఇది చేయకూడదు అని ఏం లేదు. మీరు ప్రభుపాద మీద ఒక పుస్తకాన్ని రాయండి, లేదా భక్తి మీద ఒక పుస్తకాన్ని రాయండి, లేదా కృష్ణుడి యొక్క లీలల మీద రాయండి, చైతన్య మహాప్రభు గురించి రాయండి, మీ ఇష్టం. లేకపోతే మీరు ఎవరికైనా క్లాసులు చెప్పండి, ఎవరికైనా శ్లోకాలు నేర్పించండి, లేకపోతే శ్లోకాలను చదవండి, మెమరైజ్ చేసుకోండి. ఎన్నెన్నో ఎన్నెన్నో విధాలుగా మనం భక్తి చేయవచ్చు, ఎన్నో విధాలుగా భక్తిని చేయవచ్చు. ఇలా చేస్తేనే మన మనస్సు అనేది ఆనందంగా ఉంటుంది. అప్పుడే మనకి తృప్తి కలుగుతుంది. అలా దానికి ఒక పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే దొరుకుతుందో, అంటే మన టాలెంట్కి సరిపోయేటువంటి ఛాలెంజ్ అనేది ఉండాలి. నేను చెప్పినట్టుగా మీ టాలెంట్ రాయడం అయితే మీకు మంచిగా రాసేటువంటి అవకాశం మీకు కావాలి. ప్రభుపాదుల వారు చూడండి ఎంత రాశారు. భగవద్గీత యథాతథం రాశారు, భాగవతము భాష్యం రాశారు, చైతన్య చరితామృతం రాశారు. సో మనం అందులో ఎంతో కొంత ఒక విషయాన్ని తీసుకొని ఒక పుస్తకాన్ని రాయొచ్చు. అలా రాసినటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు. అంటే ప్రభుపాదుల వారి పుస్తకాన్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంటే ఆ కమెంటరీ తీసుకొని వాళ్ళ ఎగ్జాంపుల్స్, వాళ్ళ రియలైజేషన్స్ యాడ్ చేసి రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏం చేశారు, ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సేకరించి ఒక బుక్స్ కింద తయారు చేస్తారు. అలా కూడా చేయొచ్చు. కొంతమంది డివోటీస్ ఏం చేస్తున్నారు తెలుసా, ప్రభుపాదుల వారి లెక్చర్స్ ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో వాటిని తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. అది కూడా ఒక అద్భుతమైన సేవ, చేయొచ్చు. అలాగే మా గురు మహారాజ్ జయపతాక స్వామి మహారాజ్ టీంలో కూడా కొంతమంది ఉన్నారు. ఏంటంటే ఆయన లైవ్ క్లాస్ చెప్తున్నప్పుడు వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేషన్ చెప్తారు. లేకపోతే ఏం చేస్తారంటే ఇంతకుముందు చెప్పినటువంటి లెక్చర్స్, ఆ లెక్చర్స్ని తెలుగులో అనువాదం చేస్తారు. అలా చేయడానికి ఎంత పనుందో, ఎంత సేవ ఉందంటే అంత సేవ ఉంది. చేయాలనే మనకు మనసు ఉండాలి, కానీ సేవ చాలా ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేయాలంటే ఖచ్చితంగా మన మనస్సుని నిగ్రహించుకోవాలంటే, మన ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలంటే ఇది కంపల్సరీ. ఇది చేయకపోతే గనక ఇక్కడ చెప్పినట్టుగా జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఫస్ట్ మన ఇంద్రియాలు సెన్స్ ఆబ్జెక్ట్స్ వైపు వెళ్ళిపోతాయి. తర్వాత ఏం జరుగుతుంది, ఆసక్తి వస్తుంది. ఆసక్తి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే అది కామం కింద అయిపోతుంది. కామం నుంచి ఏం జరుగుతుందంటే క్రోధం వచ్చేస్తుంది, కోపం. తర్వాత చూడండి ఏం జరుగుతుందో, క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధము నుండి అధిక మోహం ఉత్పన్నమగునో, అధిక మోహము నుండి స్మృతి భ్రమ ఏర్పడను, స్మృతి భ్రమతో బుద్ధి నశించును, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. చివరికి ఏం జరిగిందో చూసారా, అంటే ఈ చక్రం ఎంతో చాలా డేంజరస్గా ఉంది. మీకు ఇలా అనిపించవచ్చు, అరే వీళ్ళు ఊరికేనే భయపెట్టిస్తారండి, అక్కడ ఏం లేదు, ఎంతోమంది ఇలాగే చేస్తున్నారు, అందరు ఇలాగే ఉన్నారని. కానీ మీకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే అందరూ కూడా సంసారంలో పడిపోతున్నారు, ఈ సంసారం అనేటువంటి సాగరంలో పడిపోతున్నారు. అంటే ఈ జన్మ మృత్యువుల యొక్క పరంపరలో ఆల్మోస్ట్ అందరు పడిపోతున్నారు. చాలా తక్కువ మంది, అతి తక్కువ మంది మాత్రమే భగవంతుడి ధామానికి వెళ్తున్నారు. అయితే భగవంతుడి ధామంలో చాలా తక్కువ మంది ఉంటారా? లేదు. అక్కడ 75% మంది భగవంతుడి ధామంలో ఉంటారు. 25% మాత్రమే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఏం జరుగుతుందంటే ఆ మాయ వల్ల వాళ్ళు ఆ మాయకి అట్రాక్ట్ అయిపోయి ఆ ఇంద్రియార్థాల వెనకాల పడుతూ వాళ్ళు వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోలేకపోతున్నారు. మనకి భగవంతుడు అవకాశం ఇవ్వలేదని చెప్పడానికి వీలే లేదండి. అది ఎలాగంటే కొంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయినప్పుడు వాళ్ళని అడిగాం అనుకోండి, ఎందుకు ఫెయిల్ అయ్యారంటే వాళ్ళు ఏం చెప్తారంటే మాకు టైం సరిపోలేదు, ప్రిపరేషన్కి టైం సరిపోలేదండి అని. ప్రిపరేషన్కి టైం సరిపోలేదు అనేటువంటి ప్రశ్న లేనే లేదు. ఎందుకంటే మొత్తం 1 సంవత్సరం కాలం ఉంది ప్రిపేర్ అవ్వడానికి సబ్జెక్ట్కి, లేకపోతే 2 సంవత్సరాలు ఉంది సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడానికి. ప్రిపరేషన్కి టైం లేదని చెప్పకండి, టైం చాలా ఉంది, టైం నేను వాడుకోలేదని చెప్పండి సరిగ్గా. అంటే ఆ పిల్లలు ఆ టైంని కరెక్ట్గా వాడుకోలేదు, వాళ్ళకి ప్రిపరేషన్ టైం చాలా ఇచ్చారు, ఎన్నో గంటలు వేస్ట్ చేసేసారు. అవునా కదా? అందుకనే రిజల్ట్ రావట్లేదు.
అదేవిధంగా భగవంతుడు కూడా మనం ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలైనా ఎన్నొచ్చు. ఓకే, ఒక 30 ఇయర్స్. ఇప్పుడు కొంతమంది అల్పాయుష్కులు ఉంటారు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40. ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా కూడా అది ఎక్కువే నన్ను అడిగితే. ఎందుకంటే మనకి భగవంతుడు చాలా 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 సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని మనం చాలా ఈజీగా లైట్గా తీసుకుంటున్నాం, వ్యర్థం చేసేస్తున్నాం, వేస్ట్ చేసేస్తున్నాం. ఇన్ని పనులు చేయొచ్చు, ఇంతగా భక్తి సేవ చేయొచ్చు, కానీ చేయడం లేదు. ఎంతో చదువుకోవచ్చు పిల్లవాడు, కానీ చదవడం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతాడు. అదేవిధంగా మాయ మనని పట్టుకుంటోంది. మనం ఏం చేస్తున్నామంటే ఈజీగా తీసుకుంటున్నాం. దానివల్ల మన ఇంద్రియాలని మనం నిగ్రహించుకోలేకపోతున్నాము. దానివల్ల ఏం జరగబోతోంది అనేది కూడా కృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్తున్నాడు. క్రోధం నుంచి మోహం వచ్చేస్తుంది. మోహం, అధికమైనటువంటి మోహం నుంచి స్మృతి భ్రమ ఏర్పడుతుంది. స్మృతి భ్రమతోటి బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరంలో పడిపోతాడు. మళ్ళా ఈ జన్మ మృత్యు పరంపరలో వచ్చి పడిపోవాల్సి ఉంటుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గ్రహించాలి. ఓకే, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. ఈ భౌతిక జగత్తులో బ్రహ్మరుద్రాదులతో సహా ప్రతి ఒక్కరూ ఇంద్రియార్థ ప్రభావమును గురి అవుతురు. కనుక స్వర్గలోకములోని దేవతల గురించి వేరుగా చెప్పనవసరం లేదు. అయితే భగవంతుణ్ణి మినహాయించి అందరూ కూడా ఈ ఇంద్రియార్థాల ప్రభావంలో ఉన్నారు. ఎలా చెప్తున్నారు అంటే బ్రహ్మ రుద్రాదులు కూడా ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మ రుద్రాదులు అంటే త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. అంటే బ్రహ్మ రుద్రాదులు అంటే బ్రహ్మదేవుడు, శివుడు కూడా ఇంద్రియార్థాల వైపు ఆకర్షింపబడుతున్నారు. కానీ భగవంతుడికి అటువంటి ఆకర్షణ అనేది ఉండదు. ఒకసారి మన్మధుడు వచ్చి ఛాలెంజ్గా చెప్పాడు బ్రహ్మదేవుడికి వచ్చి, నేను చూడండి ఎంత గ్రేటో, నా ప్రభావం చూడండి ఎంత గొప్ప ప్రభావం ఉందో నాది. ఎప్పుడైతే నేను మీ మీద బాణాలు వేశానో మీరు సరస్వతికి అట్రాక్షన్ వచ్చేసింది, మీకు ఆకర్షింపబడ్డారు. చూసారా నేను ఎంత గొప్పవాడినో అన్నాడు మన్మధుడు బ్రహ్మదేవుడికి వచ్చి. బ్రహ్మదేవుడు అన్నాడు, నా దగ్గరకు వచ్చి అంటే అన్నావు కానీ వెళ్ళి నువ్వు విష్ణుమూర్తి దగ్గర ఆ మాట అనకన్నాడు అన్న. అయితే నెక్స్ట్ శివుడి దగ్గరికి వెళ్ళాడు మన్మధుడు వెళ్ళి మళ్ళా చాలా గర్వంగా చెప్పాడు, నిజమే మీరు నన్ను కాల్చేశారు, కానీ నా బాణాల ప్రభావం అనేది మీ మీద పడింది, అందుకనే మీరు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నారు అని చాలా గర్వంగా అన్నాడు అనమాట మన్మధుడు. అయితే శివుడు అన్నాడు, సరే నా దగ్గర అంటే అన్నావు కానీ విష్ణుమూర్తి దగ్గర వెళ్ళి అనక మాట అని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. చూడండి నేను ఎంత గొప్పవాడినో, ఆ బ్రహ్మ రుద్రాదుల్ని కూడా నేను కంట్రోల్ చేస్తాను అని అన్నాడు అనమాట. అయితే విష్ణుమూర్తి అన్నాడంట, నీకు 2 అవకాశాలు ఇస్తాను, నువ్వు ఏం చేస్తావో చూద్దాం అన్నాడు. ఒకటి, నరనారాయణుల రూపంలో వచ్చినప్పుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తాను, నువ్వు ఏం చేస్తావో అది చేసుకో, నువ్వు నన్ను చలించగలవరో చూద్దాం అన్నాడు. అది మొదటి అవకాశం. రెండో అవకాశం, నీ కృష్ణుడి కింద వచ్చినప్పుడు రాసలీల చేసినప్పుడు నువ్వు ఏదైనా చేయి, చూద్దాం ఏం చేద్దాం, ఏం చేయగలవో చూద్దామని. అయితే అప్పుడు నరనారాయణుల రూపంలో వస్తారు కృష్ణ భగవానుడు. నరుడు నారాయణ రూపంలో వచ్చినప్పుడు నారాయణ ఋషి కింద వచ్చి ఆయన తపస్సు చేసుకుని ఉంటే అక్కడ మన్మధుడు వచ్చి విశ్వ ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఎంతోమంది అందరూ అప్సరసలు అందరూ వస్తారు స్వర్గలోకం నుంచి. వాళ్ళు రకరకాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతో వాళ్ళు డ్యాన్సులు వేస్తారు, మ్యూజిక్లు అన్నీ చేస్తారు. ఏది అస్సలు ఎటువంటి తేడా అనేది రాదు, ఎటువంటి వికారం అనేది భగవంతుడిలో కలగదు. చివరికి ఆయన ఏం చేస్తాడు, ఆయన తొడ నుంచి ఊర్వశిని తెప్పిస్తాడు. ఊర్వశి చేసినటువంటి నృత్యం చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులు అయిపోతారు. ఆ అప్సరసులందరూ, ఎంత అందగత్తె ఈమె, అంత అందగత్తె ఈయన నుంచి వచ్చిందని, తొడల నుంచి వచ్చిందని ఊర్వశి అంటారు, అందుకని ఆవిడ పేరు. కాబట్టి అక్కడ మన్మధుడు డిఫీట్ అయిపోతాడు. మన్మధుడు డిఫీట్ అయిపోయాడు. సో ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని బాణాలు కొట్టినా కూడా ఏమీ ప్రయోజనం అవ్వలేదు నారాయణ ఋషి మీద. అలాగే భగవంతుడు రాసలీల చేసేటప్పుడు మనం అనుకుంటాం భగవంతుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడేమో అని, భగవంతుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడేమో అని, ఎంతో కొంత ఎంజాయ్ చేయకుండా ఉంటాడని. భగవంతుడు అనేటువంటి వాడు ఆత్మారాముడు.
ఆయనకి ఎటువంటి బాహ్యమైనటువంటి విషయాల నుంచి ఆయనకి సంతోషం అనేది రాదు. ఆయన బయట వస్తువులతోటి ఇంద్రియార్థాలతోటి ఆయన సంతృప్తి పరచడం ఆయనకు అవసరమే లేదు. ఆయన ఆత్మారాముడు. సో ఆయన రాసలీలలో ఎన్నో వేల మంది గోపికలతోటి కలిసి నృత్యం చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి మన్మధుడు విశ్వ ప్రయత్నం చేసి అన్ని విధాలుగా కృష్ణుని చరించడానికి ప్రయత్నం చేసిన కృష్ణుడు అంతగా నృత్యంలో నిమగ్నమైనా కూడా ఆయనలో కించిత్ కూడా వికారం అనేది కలగలేదు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అంటే ఎలాగైతే ఒకటేంటంటే ఒక ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనం ఏదో విధంగా తప్పించుకున్నాం, ఏదో ఒకటి చేసి మనకు జలుబు రాకుండా తప్పించుకున్నాం, మాస్క్ వేసుకున్నాం ఏదో ఒక విధంగా, మనని మాయ పట్టుకోకుండా. అంటే మనం ఏదైతే మనకి ఇష్టం లేదో వాటిని చూడకుండా వాటి గురించి వినకుండా దూరంగా ఉండి ఏదో విధంగా తప్పించుకున్నాం. అది నరనారాయణ ఋషుడు. కృష్ణ ఇంకొకటి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్లో మధ్యలో ఉంటూనే ఏమీ అవ్వకుండా ఉండడం, అది ఇమ్యూనిటీ. అంటే కృష్ణ భగవానుడు రాసలీల నృత్యం చేస్తూ అంతమంది వేల మంది లక్షల కోట్ల గోపికల మధ్యలో ఉంటూ ఎటువంటి వికారం లేకుండా నుంచున్నాడు. అది కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం. ఆయనలో ఎటువంటి వికారం అనేది కలగదు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అలాంటి భగవంతుడిని మనం కనుక ఆరాధించినట్లయితే, అలాంటి భగవంతుడి యొక్క సేవ చేసినట్లయితే అప్పుడు మనకి కూడా అదే ఇది వస్తుంది, శక్తి వస్తుంది. మద్భావం అధిగచ్చతి. కృష్ణుడికి ఉన్నటువంటి నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ మనకు కూడా వస్తుంది. ఆ నేచర్ రావాలంటే మనం ఏం చేయాలంటే కృష్ణుడి యొక్క భక్తియుత సేవని చేయాలి. భక్తియుత సేవ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా అదే నేచర్ అనేది వస్తుంది అన్నమాట. ఏ విధంగా అయితే హరిదాస్ ఠాకూర్ వారు ఉండేవారు. హరిదాస్ ఠాకూర్ మాయాదేవి ఏం చేస్తుందంటే ఒక వేశ్య రూపంలో వస్తుంది. వేశ్య రూపంలో వచ్చి హరిదాస్ ఠాకూర్లు వారి కుటీరానికి వచ్చి నాతో సాంగత్యం చేయమని చెప్తుంది. అప్పుడు ఆయన అంటారు, నేను ఎన్నో మాలలు జపం చేయాలి, 3 లక్షల సార్లు జపం చేయాలని నేను ఒక సంఖ్యను పెట్టుకున్నాను, అది కంప్లీట్ అయ్యేంతవరకు నేను రాలేను అని చెప్పి జపం చేస్తూ కూర్చుంటారు. సో అలా ఓ రాత్రి అయిపోతుంది, 2 రాత్రులు అయిపోతాయి, 3 రాత్రులు అయిపోతాయి. 3 రాత్రులకు కూడా ఆయన ఇంకా బయటికి రాడు, ఇంకా జపం చేసుకోవాలన్న సమయం అవ్వలేదు, అయిపోయింది అంటాడు. అప్పుడు ఎవరైతే ఆ వేశ్య వచ్చినదో ఆమెనే ఒప్పుకుంటుంది, డిఫీట్ ఒప్పేసుకుంటుంది అనమాట. హరిదాస్ ఠాకూర్ని మనం ఏం చేయలేము. అంటే గొప్ప గొప్ప ఋషులైనా కూడా మేబీ ఇంద్రియార్థాల వైపు వెళ్ళవచ్చు, బ్రహ్మరుద్రాదులు కూడా వెళ్ళవచ్చు ఏదో ఒక కారణానికి. బ్రహ్మదేవుడు ఎందుకు అలాగా సరస్వతీదేవి వైపు ఆకర్షింపడ్డానని అయితే ఆయన ఎందుకంటే మనకి చూపించడానికి. అంటే ఇది చాలా చాలా మాయ అనేది చాలా కష్టతరమైనది అని మనకు ఒక లెసన్ని చూపించడానికి బ్రహ్మదేవుడు సృష్టి చేసిన వాడికి కూడా తప్పించుకోవడానికి వీల్లేదని చూపించడానికి మనకు అలా చేశాడు బ్రహ్మదేవుడు. మరి శివుడు ఎందుకు అలా చేశాడు అంటే, శివుడు ఎందుకు పార్వతీదేవి వైపు ఆకర్షింపడ్డాడు అంటే అది కూడా ఒక రకమైన లీల. ఎందుకంటే కార్తికేయుడు పుట్టకుండా ఒక రాక్షసుని చంపలేరు కాబట్టి, అలాంటి వరం ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా కూడా హరిదాస్ ఠాకూర్ల వారైతే కనుక చక్కగా ఆయన కృష్ణ భక్తి చేయడం వల్ల ఆయనకి ఎటువంటి వికారం అనేది ఆయనలో కలగలేదు. ఆయన మాయాదేవినే సాక్షాత్తు వేసే కింద వచ్చి ఆయన్ని విచరింప చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఆయన ఎటువంటి చేంజ్ అనేది రాల. ఇది కృష్ణ భక్తి యొక్క ఇంపార్టెన్స్. సో ఇలాగ మనం కృష్ణ భక్తిలో ఎప్పుడు ఉండాలి. సో అయితే ఇప్పుడు ఒకటే జపం చేయాలి అంటే చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదు. హరిదాస్ ఠాకూర్ వారు 22 గంటలు జపం చేయగలిగారు. మనం రోజంతా కూర్చొని జపం చేయాలంటే మనం చేయలేము. అందుకోసమని మనకి ప్రభుపాదుల వారు ఈ సిస్టమ్ ఇచ్చారు. ఏంటి సిస్టమ్ అంటే బ్యాలెన్స్డ్ సిస్టమ్. ఒక్క జపం మాత్రమే కాదు, పొద్దున్నే లేవడము, లేచి మంగళహారతి చేయడం, భగవంతుడికి మంగళహారతి ఎలా చేయాలో నేర్చుకోవాలి. మన ఇంట్లో ఒక పద్ధతిలో మనం చేస్తూ ఉండొచ్చు, కానీ ప్రభుపాదులు వారు చేసిన పద్ధతిలో చేస్తే చాలా అందంగా చాలా సంతోషంగా ఉంటుంది ఆ మంగళహారతి అనేది. మంగళహారతికి ఒక ప్లేట్ అనేది ఉంటుంది, అగరబత్తి, అలాగే దీపం, పంచదీపం, నెయ్యితో పెట్టినటువంటి దీపాలను చూపించాలి. అలాగే ఒక శంఖంలో కొంచెం నీళ్ళని, గంగా జలాన్ని చూపించాలి. అలాగే ఒక చిన్న కర్చీఫ్ ఉంటుంది, అవునా. తర్వాత ఒక చామర ఉంటుంది, ఒక నెమలి పింఛంతో చేసినటువంటి ఒక ఫ్యాన్ ఉంటుంది, అది చూపించాలి. ఇవన్నీ చూపించాలన్నమాట. ఇదంతా చేసామనుకోండి, మనం చక్కగా అలంకరించుకోవాలి మన ఆల్టర్ని. అందులో ఫస్ట్ పైన రాధాకృష్ణ ఉండాలి ఫస్ట్ స్టెప్లో. కింద స్టెప్లో జగన్నాథ, బలదేవ్, సుభద్ర, తర్వాత చైతన్య మహాప్రభు,
గౌరనితాయ్, తర్వాత నరసింహదేవుడు, కింద గురు పరంపర, తర్వాత ప్రభుపాదుల వారి ఫోటో. ఇలా చేయాలి, ఇలా ఒక ఆర్డర్లో. అలాగే తులసి దేవుని కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఈ విధముగా మనం ఒక ఆర్డర్లో హారతి చేస్తూ వెళ్ళాలి. ఒక్కొక్కరికి హారతి చూపిస్తూ ఒక్కొక్క ఐటెం చూపిస్తూ వెళ్ళాలి. ఇలా చేసి చూడండి, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మనకు జపం చేస్తుంటే మనకి అయ్యో మా ఎంతసేపు అని జపం చేయాలి, ఒకటే యాక్టివిటీ మా వల్ల కాదంటే ఇది పొద్దున్నే మంగళహారతి చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే గంట కొడుతూ చేయాలి, అలా గురు అష్టకం చదువుతూ చేస్తే చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. తర్వాత తులసి హారతి, నరసింహారతి చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏం చెప్పారు ప్రభుపాదుల వారు? పుస్తకాలు చదవమని చెప్పారు. మన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, మనమే చదువుకోవచ్చు. మాకు చదువుకోవడం కష్టంగా ఉందండి అంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక యాప్ ఉంది, ట్రాన్సెండ్ అని ఒక మొబైల్ యాప్. ఆ మొబైల్ యాప్ చాలా అద్భుతంగా ఉంది, నేను వాడుతున్నాను. ఆ మొబైల్ యాప్లో కనుక సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మనము వన్ టైం ఫీ ఎంతో ఉన్నది, ప్రతిరోజు మనము క్లాసెస్ వినొచ్చు. అందులో క్లాసెస్ అంటే క్లాసెస్ కాదు, డైరెక్ట్ రీడింగే, బుక్ రీడింగ్. అంటే సపోజ్ బుక్ ఉందనుకోండి, ఆడియో బుక్ అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, భగవద్గీత ఉంది, ఇప్పుడు నేను చదివాను అనుకోండి, ఈ భౌతిక జగత్తులోని ఈ సంసార బంధములో చిక్కుముడి నుండి బయటపడుటకు శ్రీకృష్ణ చైతన్యం స్వీకరించుట ఒక్కటే మార్గము, అలా చదువుతూ పోతున్నాను. చాప్టర్స్ ఉంటుంది. మీరు అంతా ఆడియో బుక్స్ ఉంటాయి, తెలుగు ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకుని అలా చదువుకోవచ్చు, లేకపోతే వినవచ్చు. మీరు ఏదైనా భాగవతమైనా చైతన్య చరిత్రతో అన్ని పుస్తకాలు అందులో వచ్చేస్తాయి. జస్ట్ మీరు ప్లే చేసి పక్కన పెడితే చాలు, అలా కూర్చొని వింటూ ఉండొచ్చు, ఎన్ని గంటలైనా వినొచ్చు. పుస్తకాలు చదువుతూ ఉంటారు. మీకు చదవడానికి ఇబ్బంది అయితే, కొంతమందికి చదవడం అలవాటు ఉండదు, వినడం అయితే కాస్త ఈజీ కదా, అలా వింటూ ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుపాదుల వారి పుస్తకాల్లో చాలా పవర్ ఉందండి. ఆయన చెప్పినప్పుడు చాలా అద్భుతమైన విశుద్ధ భక్తుడు, ఆయన చెప్పినప్పుడు చాలా బాగుంటుంది, చాలా కన్విన్సింగ్గా చెప్తారు, చాలా డీప్గా చెప్తారు. ఎన్నో విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. భగవంతుడి తత్వం అనంతంగా ఉంటుంది భాగవతంలో. ఇదంతా మనం క్లాసుల్లో చర్చించుకోవడానికి కుదరదు, ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది. కానీ ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా ఏ భక్తుడు కూడా చెప్పలేడు కూడా, అంత అద్భుతంగా ఎవరూ చెప్పలేరు. సో అది మనం ఖచ్చితంగా ప్రభుపాదుల వారు చెప్పింది ఆ పుస్తకాలను చదివి తీరాల్సిందే, వేరే ఇంకొక డౌట్ అనేది లేదు. అది చదవకుండా మనకి ఇంకేదైనా షార్ట్ కట్ ఉంటుందంటే అది మనకి అది దొరకదు, కంపల్సరీగా చదవాల్సిందే. సో ఆ విధంగా చేయొచ్చు. అలాగే భక్తులందరూ కలిసి ఆన్లైన్ ఈ మధ్యన జూమ్లో అందరూ కూడా చదువుతుంటారు, అందరూ జాయిన్ అవ్వచ్చు. అలా కూడా చాలా మంచి రీడింగ్, బుక్ రీడింగ్, అందరూ కలిసి రీడింగ్ చేసినట్లు అవుతుంది. అలాగే రీడింగ్ చేసినప్పుడు కొంచెం డిస్కషన్ కూడా చేసుకోవచ్చు. అసలు ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటి అని చిన్న చిన్న డిస్కషన్ చేయొచ్చు, అవునా? సో ఈ విధంగా మనం కృష్ణ భక్తిలో ఉండాలి. అలాగే మన ఆలయంలో మంచి మంచి పండగలు వస్తాయి. ఎప్పుడు పండగలు నడుస్తుంది? ఇప్పుడు జన్మాష్టమి రాబోతున్నది, బలరామ జయంతి, జన్మాష్టమి, రాధాష్టమి, మూడు ఫెస్టివల్స్ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. సో జన్మాష్టమికి ఇప్పుడు ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది, ప్లానింగ్. మీరు కూడా ప్లాన్ చేయండి. సపోజ్ మీ ఇంటి దగ్గర మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేయించండి, జన్మాష్టమి ప్రోగ్రామ్ చేయండి. లేకపోతే కృష్ణుడికి ఒక కాంటెస్ట్ పెట్టండి, చిన్నపిల్లలందరినీ పిలిచి అందరూ కృష్ణుడిలాగా అలంకారం చేసుకుని, ఎవరైతే అందరికన్నా బాగా అలంకారం చేసుకుంటారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని చెప్పండి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను, ఎవరైతే శ్లోకాలని కరెక్ట్గా రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తామని చెప్పండి జన్మాష్టమి నాడు. ఆ విధంగా ఇన్వాల్వ్ అవ్వాలి, అందులోపల కరెక్ట్గా ప్రాపర్గా చెయ్యాలి అందులో. సో చేయడానికి చాలా ఉంది, మనం ఇన్వాల్వ్ అవ్వాలి అంటే యాక్టివ్గా ఉండాలని చెప్పినట్టుగా. అదేదో ప్యాసివ్గా కొంతమంది స్కూల్లో ఎట్లాగంటే వాళ్ళు చెప్పుకుంటారు, నేను చేసుకుంటాను, అలా ఉండకూడదు. అది కాదు భక్తియుత సేవ కాదు అది. అందుకనే ప్రభుపాదుల వారు డివోషనల్ సర్వీస్ అని పేరు పెట్టేదానికి. భక్తి అంటే డివోషనల్ సర్వీస్, భక్తియుత సేవ. అది ఒక సేవ, యాక్టివ్గా మనం చేయాల్సినటువంటి సేవ, రైట్? సో అలా చేయాలి మనం, ఏదో అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎలా అవ్వాలి అంటే మనం ఇన్వాల్వ్ అయితే తెలుస్తుంది ఏంటనేది. అందులో ఇన్వాల్వ్ అయిపోతే అప్పుడు మనకు తెలుస్తుంది అందులో ఉండేటువంటి ఆనందం ఏంటి, సుఖం ఏంటి, అందులో వచ్చేది ఏంటి అని మనకి. ఆ విధంగా మనం చేయాలి. అలా మనము ఇప్పుడు వచ్చే జన్మాష్టమికి, రాధాష్టమికి ఎన్నో సేవలు చేయొచ్చు. టెంపుల్లో అయితే ఎన్ని సేవలు, మీరు టెంపుల్కి వెళ్ళి అడగండి, సేవ నాకేమైనా ఇవ్వండి, ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా చాలా సేవలు ఉంటాయి. ఆ రోజు నాడు ఎన్ని సేవలు ఉంటాయి, పూలమాలలు తయారు చేయడం కానీ, ప్రసాదం చేయడం కానీ, లేకపోతే మనం ఏదైనా ఫ్రూట్స్ వెళ్ళి తీసుకెళ్ళచ్చు, ఎన్నో చేయొచ్చు సేవలు చేయాలనుకుంటే, అవునా? సో అలాగా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇన్వాల్వ్ అయ్యి భక్తితో సేవ చేయాలి. ప్రభుపాదుల వారు మనకి ఎంతో వెరైటీ ఇచ్చారు అన్నీ చేయడానికి. లైక్ అదే మంగళహారతి అయి ఉండొచ్చు, జపం అయి ఉండొచ్చు, క్లాసులు వినడం అయి ఉండొచ్చు,
పుస్తకాల వితరణ అయి ఉండవచ్చు, లేకపోతే నలుగురికి ప్రచారం చేయడం అయి ఉండొచ్చు, లేకపోతే పిల్లలకి చేయించడము, లేకపోతే ఇలాంటి జన్మాష్టమి లాంటి సెలబ్రేషన్స్లో పిల్లల చేత పాటలు పాడించడం, కీర్తనలు చేయించడము, డ్రామాలు చేయించడము, ఇలా ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ తయారు చేయడం, ఏదైనా ఒక ప్రోగ్రామ్ తయారు చేయించవచ్చు. ఆ జన్మాష్టమికి అందరినీ పిలిచి, కాలనీ వాళ్ళందరినీ పిలిచి మంచి ప్రోగ్రామ్ చేయొచ్చు. అలాగే మంచి ప్రసాదాన్ని తయారు చేసి ప్రసాదాన్ని వితరణ చేయొచ్చు. చెయ్యాలంటే ఎన్నో ఉన్నాయి యాక్టివిటీస్. ఇదంతా చేయకుండా మనం ఉన్నట్లయితే అది ఎవరు తప్పుగా, మనదే తప్పు. ఇప్పుడు ఇక్కడ వెలుగు లేదు వెలుగు లేదు అన్నారనుకోండి, అది గుడ్ల గుబ్బలాగా, అది గుడ్ల గుబ్బ అంటుందన్నమాట. సూర్యుడే లేడు, సూర్యుడు ఎక్కడున్నాడు, సూర్యుడే లేడు. గుడ్ల గుబ్బ అలాగే అంటుంది. ఎందుకు అంటే అది రాత్రి లేస్తుంది. పొద్దున సూర్యుడు వచ్చినప్పుడు లేవదు, కళ్ళు తెరవదు. సూర్యుడు వచ్చి కళ్ళు తెరువు అంటే తెరవదు. అలాగే భగవంతుడు మన ముందు ఉన్నాడు, భగవంతుడు ఈ విధంగా సేవ చేయమంటున్నాడు. మనం కళ్ళు మూసుకొని ఉండి లేడు భగవంతుడు లేడు భగవంతుడు అంటే ఎవరు తప్పది? మందే తప్పు. అంటే ఎవరైతే ఇప్పుడు సూర్యుడు పైకి వచ్చాడు, నేను అన్ని తలుపులు వేసుకొని కూర్చుంటాను లోపల, భగవంతుడు లేడు సూర్యుడు లేడు అంటే ఎలా అవుతుంది? తలుపులు తెరిస్తే సూర్యరశ్మి లోపలికి వస్తుంది. అలాగే మన మనసులో కూడా మనం అన్ని తలుపులు వేసేసుకున్నాం. అంటే ఇది మాది కాదు, మా అమ్మ నాన్న ఇలా చెప్పట్లేదు, మా ఫ్యామిలీలో ఇట్లాంటిది మాకేమి సంప్రదాయం లేదు. ఫ్యామిలీలో సంప్రదాయం ఉండాలా? మనం ఏదైనా భక్తి చేయాలంటే ఫ్యామిలీలో సంప్రదాయం ఉంటేనే భక్తి చేస్తామా అండి? ఇప్పుడు జన్మాష్టమికి నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చేయించాను. దానికి సంప్రదాయం ఉంది, దానికి సంప్రదాయానికి ఏంటి సంబంధం ఏంటి? అవునా? అంటే మనం మనసుని క్లోజ్ చేసుకోవడానికి మనం పెట్టుకున్న గేట్లు ఇవన్నీ. ఈ గేట్లన్నీ ఓపెన్ చేయాలి ఫస్ట్. మన మనసులో ఉండేటువంటి గేట్స్ అన్ని ఓపెన్ చేసి కృష్ణుడికి వెల్కమ్ చేయాలి లోపలికి. అప్పుడు కృష్ణుడు వస్తాడు. ఓపెన్ అప్ అయినప్పుడు కృష్ణుడు లోపలికి వస్తాడు. మనం ఎప్పుడైతే మనసును విప్పి ఓపెన్ చేసి ఎస్ ఇప్పుడు నేను కృష్ణుడు సేవ చేస్తాను అంటే అప్పుడు కృష్ణుడు లోపలికి వస్తాడు. అది కృష్ణ భగవానుడు చెప్తారన్నమాట. ఎవరైతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతోటి, నమ్మకంతో, విశ్వాసంతో భక్తి చేయాలి. అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప ప్రాప్యవాన్ నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. శ్రద్ధ లేనట్లయితే ఏమవుతుంది? మళ్ళా ఈ మృత్యు సంసారంలో అంటే ఈ జన్మ మృత్యు పరంపరలో పడిపోవాల్సి ఉంటుంది. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ మనం జన్మమృత్యు పరంపరలో పడిపోయి నిరంతరము దుఃఖంలో ఉండాలా, లేకపోతే సుఖంగా భగవంతుడి సేవ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండాలా. రెండే ఉన్నాయి ఆప్షన్స్. మొదటి ఆప్షన్ని మనం తీసుకోకుండా ఉంటే, అరే ఎవరు చేయట్లేదే, మా చుట్టుపక్కల ఎవరు చేయట్లేదే, మా అక్కయ్య చేయట్లేదు, మా చెల్లెలు చేయట్లేదు, మా అన్నయ్య చేయట్లేదు, మా అమ్మ నాన్న నాకు ఇది చెప్పలేదు, మా తాతగారు ఇలా చెప్పలేదు, ఇవన్నీ సాకులండి. మరి సాకులే, ఇంకేం కావు. మనకి మన సొంత తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు. మన సొంత తెలివితేటలను వాడి మనం భక్తిని చేయాలి. ఎందుకంటే మనకి భగవంతుడికి ఉన్నటువంటి రిలేషన్షిప్ పర్సనల్ రిలేషన్షిప్. అంతేగాని మా రిలేటివ్స్కి ఏం సంబంధం ఉందానికి? నా హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నాకు భగవంతుడికి ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. ప్రతి జీవుడికి ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఉంది కృష్ణుడితో. సో అది వాళ్ళ పర్సనల్ రిలేషన్షిప్. అది వేరే వాళ్ళు ఎలా వచ్చి చెప్తారు మీకు? గురువు వచ్చి చెప్పాలి ఏ విధంగా భక్తి చేయాలని. గురువు వచ్చి చెప్తాడు. గురువు కాని వాళ్ళు ఎలా చెప్పగలరు? అలాంటి వాళ్ళ గైడెన్స్ మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే, అది ఎలాగంటే స్టూడెంట్స్ పాస్ అయ్యేవాళ్ళు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒకడే ఉంటాడు. లేకపోతే ఏదైనా పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు పర్సంటేజ్ తక్కువే ఉంటుంది. కానీ స్టూడెంట్స్ ఎవరి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి? ఎవరైతే సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలా? ఫెయిల్ అయిన వాళ్ళ కేసు చూడాలి? వెనక్కి తిరిగి చూడాలా, ముందు చూడాలా? మనం నడిచేటప్పుడు మీరు ఒక రేస్ పరిగెడుతున్నారు. రేస్ పరిగెట్టేటప్పుడు మనకన్నా కొంతమంది ముందు ఉంటారు, కొంతమంది వెనకాల ఉంటారు, మనతో పరిగెత్తే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరి కేసు చూడాలి మీరు పరిగెత్తేటప్పుడు? వెనక్కి తిరిగాను అనుకోండి ఒకసారి, చాలామంది కనిపిస్తారు. ఓకే, 10 మందిలో 8 మంది వెనకాల ఉన్నారు. ఒరే 8 మంది వెనకాల ఉన్నారు, సూపర్ అని అయిపోయి అనుకోండి, అందరు ముందుకు వెళ్ళిపోతారు, మనం అక్కడే అయిపోతాం. లేకపోతే ఎందుకులే ఇంతమంది, నాకమ్మో ఫస్ట్ ర్యాంక్ వద్దు, నాకు ఎంతెందుకు నాకు అని చెప్పి ఆగిపోయాం అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళతో పాటు ఉండిపోతాం, ఫస్ట్ 3 ర్యాంక్ వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ముందు చూడాలి, ముందు వెనక్కి చూడకూడదు. ముందు చూసి, ముందు మనకన్నా ముందు ఎవరు బాగా భక్తి చేస్తున్నారో వాళ్ళ కేసు చూడాలి, వాళ్ళ కేసు చూసి వాళ్ళలాగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే మన ఇంద్రియాలు అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఇక వేరే కృత్రిమ మార్గాలు అనేవి ఏమీ లేవు. ఇక రకరకాల మార్గాలు ఉన్నాయి. ఏంటంటే
కొంతమంది ఎండలో తపించడము, చన్నీళ్ళలో చలికాలంలో చన్నీళ్ళలో ఉండడము, ఈ తపస్సులు అన్నీ చేస్తారు, కృత్రిమమైనటువంటి మార్గాలు. ఏవో రకరకాలుగా చేస్తారు, పిరమిడ్ మెడిటేషన్ అని, ఇదని అదని ఏవో చేస్తారు. ఇక ఒకటి కాదు రెండు కాదు. ఇవన్నీ చేయడం వల్ల ఎటువంటి లాభం లేదు, వాటి వల్ల మనకి లాభం అనేది దొరకదు. భక్తియుత సేవలో ఉన్నటువంటి శక్తి అనేది ఇంకెందులో కూడా లేదు. ఎందుకంటే ఇది యోగం, సర్వశ్రేష్టమైనటువంటి యోగం. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మని శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమో మత. అన్నిటికన్నా సర్వోత్తమమైనటువంటి యోగం భక్తియుత సేవ. ఆ భక్తియుత సేవ ఎలా చేయాలి అనేది మనము గురువు దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అవునా? ఇప్పుడు అది ఎలాగంటే, ఎవరో మృదంగ మాస్టర్ దగ్గరికి ఇద్దరు వచ్చారు పిల్లలు. వచ్చి ఒక అతను అన్నాడు, నాకు మృదంగం అస్సలు రాదు, నాకు మృదంగం నేర్పిస్తారా, ఎంత తీసుకుంటారు అన్నాడు. ఓకే, మంత్లీ నేను మీకు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాను. ఓకే. ఇంకొక అతను వచ్చి అన్నాడు, నాకు మృదంగం వచ్చు, కొంతవరకు వచ్చు, అయితే నాకు మృదంగం నేర్పించాలని తీసుకుంటారు, నేను ఇద్దరు 2000 తీసుకుంటా అన్నాడు. అయితే అని అన్నాడు, మాస్టర్ గారు మీరేమో ఆయనకి ఏమి రాని వాడి దగ్గర 1000 తీసుకుంటారు, మరి నాకు కొంతవరకు వచ్చు కదా, నాకు ఇంకా తక్కువ తీసుకుని మీరు 500 తీసుకోవాలి, నా దగ్గర 2000 తీసుకుంటారు ఏంటి అంటే అన్నాడు, నీకు ఏదైతే వచ్చో దానివల్ల నాకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది నీకు చెప్పడానికి. ఎందుకంటే నీకు ఏం చెప్పినా నాకు అది ఆల్రెడీ వచ్చానని నువ్వు తప్పుగా కొడతావు కాబట్టి ఫస్ట్ నీకు నేర్పించింది అన్లర్నింగ్ చేయించాలి. అంటే మర్చిపోయేలా చేయాలి. ఇది ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు, ఇలా కాదు అని చెప్పాలి. దానికే నాకు టైం అంతా వెళ్ళిపోతుంది. తర్వాత నీకు కొత్తగా నేర్పిస్తుంది. అతను ఫ్రెష్గా నేర్చుకుంటాడు కూడా అతనికి వచ్చేస్తుంది. సో అలాగే మన జీవితంలో కూడా మనము ఎన్నెన్నో కాన్సెప్ట్స్ అన్ని పెట్టేసుకున్నాం, ఇలాగా ఇలాగా ఇలాగే పోనీ పెట్టుకున్నాం. పోనీ వాటి వల్ల ఆనందం వస్తుందా? క్వశ్చన్ నెంబర్ 1. రెండో క్వశ్చన్, మన మనసు మన ఇంద్రియాలు నిగ్రహంగా ఉన్నాయా? మనం చేసేటువంటి పద్ధతులు, మనకి మన తాతగారు ముత్తాతలు అందరు నేర్పించిన పద్ధతుల వల్ల పోనీ మన మనసు నిగ్రహంగా ఉందా? మనకి ఆనందం అనేది లభిస్తున్నదా? రెండో ప్రశ్న. అది శాస్త్రాల్లో సమ్మతమైనదా? భగవద్గీతతో దానికి ఏమైనా కనెక్షన్ ఉందా? భగవద్గీతలో చెప్తున్నాడా కృష్ణుడు అలా చేయమని? ఆచార్యులు అలా చేశారా? ప్రహ్లాదుడు అలా చేశాడా? ధ్రువుడు చేశాడా? భీష్ముడు చేశాడు? లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు తీసుకోకూడదు అంటే మనం అన్లర్నింగ్ చేయాలి. రెండో వాళ్ళగా సగం వచ్చు, బట్ దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి వేసుకోవాలి. అప్పుడే మనకి అది ఏంటో తెలుస్తుంది. సముద్రం గురించి నేను 1 గంట సేపు క్లాస్ చెప్పచ్చు. సముద్రం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఆ సముద్రం బీచ్ దగ్గర ఇలా ఫీలింగ్ ఉంటుంది, అలా ఫీలింగ్ ఉంటుందని. మీరు వెళ్తేనే తెలుస్తుంది ఆ సముద్రం ఎలా ఉంటుంది అని. సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు బీచ్ని చూసినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో సముద్రం ఎంత పెద్దగా ఉందో, ఎంత బాగుంటుందా అని. అలాగే ఇది కూడా ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ప్రత్యక్షముగా చేయాల్సినటువంటిది సేవ. చేసినట్లయితే చాలా సుఖంగా ఉంటుంది. కాబట్టి ఈ భాష్యాన్ని మనం కంప్లీట్ చేసుకొని స్టాప్ చేద్దాం. ఈ భౌతిక జగత్తులోని ఈ సంసార బంధంలో చిక్కుముడి నుండి బయటపడుటకు శ్రీకృష్ణ చైతన్యమును స్వీకరించడం ఒక్కటే మార్గం. పరమశివుడు తీవ్ర ధ్యానములో నిమగ్నుడై ఉన్నప్పుడు పార్వతీదేవి ఇంద్రియ భోగము కొరకై అతడి చలింపచేసెను. ఆవిడ కోరికను అతడు అంగీకరించుట, కార్తికేయుడు జన్మించుట సంభవించను. రైట్, ఇది మనం చెప్పుకున్నాం. అంటే ఇది అఫ్కోర్స్ ఇది ఒక లీల. అంటే కార్తికేయుడు పుట్టందే ఎవరు రాక్షసుడు చంపబడాల్సి ఉంటుంది, దానివల్ల ఇలా జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుని భక్తుడైన హరిదాస్ ఠాకూరును కూడా మాయాదేవి అవతారము ఆ విధముగానే మోహించుటకు ప్రయత్నించను. కానీ శ్రీకృష్ణ భగవానుని పట్ల గల అచంచలమైన భక్తియుత సేవ అట్టి పరీక్షలో యువకుడైన హరిదాసుడు సులభముగా ఉత్తీర్ణుడు కాగలే. హరిదాస్ ఠాకూర్ గురించి మనం చెప్పుకున్నాం. ఇది వరకు శ్రీ యామునాచార్యుల వారి శ్లోక భాష్యములో చెప్పబడినట్లుగా భగవానుడి సహచర్యములలో కలుగు ఆధ్యాత్మిక అనుభూతి దివ్య రసాస్వాదము చేత శుద్ధ భక్తుడు అన్ని రకములైన ఇంద్రియ భోగములను త్యజించను. యమునాచార్యుడు ఒక శ్లోకాన్ని చెప్తారనమాట. ఎప్పుడైతే నేను ఈ భక్తియుత సేవలో నెలకొని ఉన్నానో నాకు ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తే వికారంగా అనిపిస్తుంది, దాని మీద ఉమ్మేయాలనిపిస్తుంది అంటాడు ఆయన. అంటే ఎప్పుడైతే కనుక నేను ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తే చీచి అని అనిపిస్తుందని. ఎందుకంటే ఈ భక్తియుత సేవనే చేయాలని, అంటే ఆయన సంపూర్ణంగా భక్తియుత సేవలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి అలా అవుతున్నాయి. భగవానుని సహచర్యంలో కలుగు ఆధ్యాత్మికానుభూతి దివ్యరసాస్వాదమును చేత శుద్ధ భక్తుడు అన్ని రకములైన ఇంద్రియ భోగములను త్యజించును. ఇదే భక్తుల విజయ రహస్యము. భక్తుల యొక్క విజయ రహస్యం ఏంటంటే ఇంద్రియ భోగాలను విడిచిపెట్టి భక్తియుత సేవలో నెలకొనడం.
కనుక కృష్ణ చైతన్యంలో నెలకొనిన వ్యక్తి కృత్రిమ మార్గాల ద్వారా ఇంద్రియములను నియంత్రించుటలో ఎంతటి శక్తి సంపన్నులైననో చివరికి విఫలం అవ్వక తప్పదు. ఎన్ని కృత్రిమమైనటువంటి మార్గాలు మనం ప్రయత్నం చేసినా అవన్నీ ప్రాక్టికల్ కానే కావు. కళ్ళు మూసుకొని ఉండడం అనేది, కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయలేము మనం. కళ్ళు మూసుకొని అక్కడ పెద్ద బోర్డు పెట్టి ఉంటారు, కళ్ళు మూసుకొని మీరు డ్రైవింగ్ చేయలేరు. ముక్కు మూసుకొని మీరు వంట వండలేరు, అవునా? చెవులు మూసుకొని మీరు ఉండలేరు, చెవులు వెళ్తూనే ఉంటాయి అన్నీ. కాబట్టి అది కరెక్ట్ కాదు. కృత్రిమైనటువంటి మార్గాలు ఎందుకు పనికిరావు. ఇంద్రియ భోగముకు సంబంధించిన లేశమాత్ర ఆలోచన అయినను కోరికలను తృప్తిపరుచుకొనుటకు అతడిని ప్రేరేపించదు. సో అది ఎక్కడో లోపల ఉంటుంది ఆ కోరిక, అది అలా సడన్గా బయటకు బర్స్ట్ అయిపోతుంది, రైట్? అది ఎప్పుడు బర్స్ట్ అవుతుందంటే ఎప్పుడైతే భక్తితో సేవ నుంచి మనం తీసేస్తామో మనసుని, కాసేపు బ్రేక్ అని వదిలేస్తాం కదా, అమ్మో చాలా ఎక్కువ చేసేసాం, భక్తి ఎక్కువైపోయింది బ్రేక్ ఇచ్చామనుకోండి పట్టేసుకుంటాం. కాబట్టి అహైతుకి అప్రతిహత అంటే బ్రేక్ లేకుండా నిరంతరాయంగా మనం భక్తిని చేయాలి. అలా చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఓకే, హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. అన్మ్యూట్ చేసుకోవచ్చు. హరే కృష్ణ డివోటీస్, దండవత్ ప్రణామ్స్. హరే కృష్ణ ప్రభుజీ. హరే ప్రభుజీ కృష్ణ. ఎలా ఇంద్రియార్థాలని మనం మనసులో అదుపులోకి తెచ్చుకోవాలని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. గొప్ప గొప్ప భక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ తో మనల్ని బాగా మోటివేట్ చేశారు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. బుక్ రీడింగ్ ఎలా చదవాలి చెప్పారు కదా, ఇప్పుడు అది వినొచ్చు అని అందరూ ఒకసారి చెప్పండి. ఆ బుక్ రీడింగ్ మీరు చదువుకోగలిగితే చాలా సంతోషం. మీరే బుక్స్ ఓపెన్ చేసి చదువుకోగలిగితే చాలా సంతోషం. కొంతమందికి బుక్స్ చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్గా నాకే బుక్స్ చదవాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ నాకు వినడం చాలా ఇష్టం. నేను ఆడియో బుక్ వింటాను, లేకపోతే రీడింగ్ సెషన్లో ఉన్నప్పుడు హరే కృష్ణ మ్యూట్ చేసుకోండి. సో ఆడియో బుక్స్ అనేవి ఉంటాయండి, యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. లేకపోతే మనకి ట్రాన్సెండ్ అనే మొబైల్ యాప్ ఉంది. ఆ మొబైల్ యాప్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకొని అందులో ఏదో సబ్స్క్రిప్షన్ ఫీ ఉంది, 1 టైం ఫీజు. అది తీసుకున్నారంటే మీరు అన్ని భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం అన్నీ వచ్చేస్తాయి అందులో. అది బాగుంది ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ట్రాన్స్ఫర్ ఫీజ్ బాగుంది ప్రభు. వినడానికి ఆడియో పెట్టుకొని వింటూ ఉంటే మనం చాలా టైం సేవ్ అవుతుంది మనకి. అది ఒక్కసారి యాప్ ఉందా ప్రభు మీ దగ్గర? ఉంటే ఒక్కసారి పెట్టండి ప్రభు. పెడతాను. ఒక్కసారి యాప్ పెట్టండి. ఇవాళ విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంత ఇన్స్పిరేషన్ అంటే వినే కొద్ది కూడా ఇన్ని సేవలు మనం చేయొచ్చు అన్న భావం చాలా బాగా వచ్చింది ప్రభు. చాలా బాగుంది ప్రభు, అద్భుతంగా ఉంది వాళ్ళ క్లాస్. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. సేవ చేయలేము హరే అనుకున్న కృష్ణ వాళ్ళకి ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. సేవలు చెప్పారు.